ఈ పూలు అవుతుందా ఈ పువ్వ కళ అవుతుందా ఇది ఈ పువ్వ ఆమె నెక్స్ట్గా ఇది వస్తుంది పువ్వ. అవును, మొత్తం 3 వస్తాయి. 3 వస్తాయి. వస్తూ ఉంటాయి పూలు, ఒకటే వస్తూ ఉండేది పూలు. ఓకే, పూలు వస్తూనే ఉంటాయి. వస్తూ ఉంటాయి. సో అది ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంది పువ్వు? అది చెప్పలేదు, వస్తూ ఉండేది రోజులు ఏమిలే వస్తూ ఉండేది. సో దీనికి అన్న ఇప్పుడు ఏ రోగాలు ఏమి వస్తాయి దీనికి? రోగాలు అంటే దీంట్లో రోగం వచ్చలేదు, రోగం ఏమిచ్చలేదు. అది కంట్రోల్ ముందు ఉంది. ఏం కొడతారన్న? అవి మందులు పోతారు, మందులు వస్తాయి. ఎలాంటిది కొడతారంటున్నా? దీనికి పౌడర్ మిల్డ్యూను స్కార్చింగ్ నడుస్తుంది చూడండి అక్కడ బాగా. దానికి ఏదైనా స్ప్రే చేయండి. మీరు చేయట్లేదా మీరు? మరి ఎట్లా లీవ్స్ హెల్దీగా? మెగ్నీషియం సల్ఫేట్ అని ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేట్ కొడితే నీకు అది మందులు టాక్ పెట్టాము, మందులు టాక్ పెట్టాము. ఎక్కడ? రూమ్ లో చూద్దామా? సరే, నువ్వు ఇక్కడ ఏమేంటో కొన్ని చెప్పు. జస్ట్ ఇంకా యాత్తం అంతే. ఇంక ఒక్కిత పంట పెట్టింది 6 ఏళ్ళు తీసేట్లే. ఓకే, 6 ఏళ్ళు చెట్లు చచ్చిపోవు. నెక్స్ట్ డ్రిప్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఇది? ఇదే సేమ్. ఇది బెడ్ల మడుకు ఎత్తుకుండాలి. ఎత్తలా. ఎందుకు అట్లా? అది పరాడకి మందుకోడకి కావడానికి. అంటే ఎంత ఎత్తు ఉండాలి? అంత ఉండాల. మనిషి వెళ్ళి ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఎంత అన్న? ఎన్ని సెంటీమీటర్లు ఇది? 1 మీటరా? అంతే. 3 ఫీట్లా? అంతే, 2 అడుగులు వస్తుంది. సో 2 లైన్లు వేసుకుంటాం మనం. 2 లైన్లు పర్లేదన్నా, ఆదా బాగుంది. ఒక టైంలో ఎక్కువ వస్తుంది. ఎంత పడుతుంది ఒక ఫ్లవరు? అదే ఇప్పుడు ఒక కట్లక్క పొద్దు పూలు వచ్చి 50, 100. ఇప్పుడు డిమాండ్ తక్కువ. ఇప్పుడు కట్టు వచ్చి 8 రూపాయలు. అది ఒకట ఇంకో వారం పట్ల. పర్లేదు, నీకు కాదా? పర్వాలేదు, మంచిది, పర్వాలేదు. వెరీ గుడ్. ఇవి చెట్లు తెచ్చిపోయినాయి ఇక్కడ. పోయినాయి చెప్పినాం. రోగం వచ్చిందా? చెట్లు ఏమవుతారు బుడాలి అని పోయినాయి. రోగం వచ్చింది, ఫంగల్ వచ్చింది. పిథియం స్పీస్ అంటారు. పోయినది అదేమైలేదు. నారు చెప్పినప్పుడు నారు వచ్చి 40-50 రూపాయలు నారు. అవును, ఇదిగోండి. దీనికి సర్కోస్పర్ అని, దీనికి పౌడర్ మిల్లుతో పాటు ఇది వచ్చింది. చూడండి, దీన్ని మీరు కంట్రోల్ చేయాలి. మీరు అది ఎండిపోయినా కదా, అదేమైనా ఇది చూడండి, ఇదే వచ్చింది. అదే ఎరువు వేస్తాం కదా. సరే రా, చూద్దాం. ఇది ఫ్లవర్ వచ్చింది కదా, ఎన్ని రోజులు వచ్చింది? వచ్చింది ఫ్లవర్ వచ్చింది. 3 వస్తాయి. ఒకటి సాకు అవంతా. అది కూడా ఫ్లవరేనా? అది ఫ్లవర్ పువ్వు ఆకిది. ఇది పవర్, ఇదొకటి, ఇదొకటి. కానీ బాగా చేస్తున్నారన్న, చాలా బాగా చేస్తున్నారు. మొగ్గు పికాయలుడు, పువ్వు పికాయలుడు, పువ్వు అంత పికాయలుడు. పీకేసారా? పీకేస్తాం. ఎందుకు? ఇవి రేట్లు డౌన్ కదా. అచ్చా, మొగ్గ తీసేస్తే వచ్చే మొగ్గ ఇంకా బాగా వస్తుంది. మొగ్గ ఒకటి తీసేస్తే 2 వస్తాయా? పీకేస్తా. మొగ్గులు మోసుకోండి చాలా ఉన్నాయి. దోస్తా ఉండేది. నెలలో ఎన్ని మొగ్గలు వస్తాయి? మొగ్గలు లెక్క కదా. ఎన్ని వస్తాయి మామూలు? ఒక పూరాటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక పూరాటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ పూరాటానికి వారానికి వస్తాయి. ఇప్పుడు పీకేసినామా, ఇంక వారం రెడీ. నెలలో ఎన్ని పూలు వస్తాయి అన్న? నెలలో చెప్పే అందాజు ఏం లేదా, వస్తా ఉండేది, పీక్తా ఉండేది. ఓకే, ఒక చెట్టుకి ఎన్ని పూలు వస్తాయి మామూలుగా? ఏమో లాస్ట్ అంటే 20 పూలు వస్తాయి సంవత్సరానికి. 20. ఇప్పుడు పీక్తాడమ్మా, తిరిగి వస్తా ఉంది. ఈ పూలు కళయినా పూల కళ అయితే నెక్స్ట్ వస్తా ఉండే పూలు. సరే, దీన్ని పీకేస్తాం. అవును, పీకేస్తే రెడీగా ఉంటాయి. అవును. ఇంత ఎరువులు ఏమేస్తారన్నా? ఎరువులు ఏమేస్తారు? అదే రిపేర్ అంతా.
అక్క ఎన్ని పూలు ఉంచుతారు? రెండా మూడా పూలు ఎన్ని ఉంచుతారు దీనికి? ఒక చెట్టుకి ఎన్ని పూలు ఉంటాయి? అచ్చా, డిమాండ్ వస్తే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. ఒక పువ్వు రావడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా? ఒక పువ్వు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక పువ్వు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నా అమ్మా? ఎన్ని రోజులు పడుతుంది నాన్న? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇక్కడ పువ్వు లేదనుకో, ఇది వస్తుంది చూడు చిన్నగా, ఇది ఇట్లా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు. 10 రోజులా 15 రోజులా? 10 రోజుల్లో పువ్వు కింద నుంచి వచ్చేద్ది. ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి? ఒక చెట్టుకి వస్తాయి ఒక 10-15 వస్తాయి అట్లా. అంటే దీన్ని మనం ఆకులను తీసేస్తాం. ఎందుకు? గలీజు. అచ్చా, ఇది తీసేయాలమ్మా? తీసేయాలి. చేత్తో తీసేస్తారా? చేతిలోనే. ఇట్లా తీయటం వల్ల ఏంటంటే నీకు మంచిది అనమాట. వేసి ఈ పిండి వేస్తాం, కానీ పిండి వెళ్తాను నాన్న. థ్యాంక్స్ నా, నా కోసం నువ్వు సపోర్ట్ చేసినందుకు. ఇది ఎన్ని రోజులు పంట ఈ పంట? అచ్చా, చెట్టు ఇంకా చచ్చిపోదు. అచ్చా, దీన్ని 80 రూపాయలు ఒక చెట్టు. ఇప్పుడు ఇంకోటి ఏమి రోగాలు వస్తాయి దీనికి ఎక్కువ? ఏమి ఏమమ్మా? ఈ తర తెల్ల తెల్ల వైట్ వైట్ గా వస్తుంది. ఇదా? సుడీడు ఇది. ఇంకో చెట్లకి ఏం రోగాలు వస్తుంది? చెట్లకి సులుగు రాగం వస్తుంది. ఎండిపోతుంది చూడు, ఆకంతాను చూడే ఈ తర. వాళ్ళు మళ్ళీ మేము కొనిపోయింది వాళ్ళకి. ఓహో, వాళ్ళకనా? వేరే వాళ్ళకి. దూరం అది సై దూరమా దగ్గర? అది సరేనా? నాకెందుకు తల్లి, నేను ఆడపిల్లను కాదుగా, నేను వదిలిపెడతానమ్మా. ఎంత దూరం సార్ ఇది? ఎంత దూరం? ఇప్పుడు ఇది ఒకటి వచ్చిందా అమ్మా? ఇట్రా ఒక్క నిమిషం చెప్ప. ఇది ఇప్పుడు ఎన్ని వస్తాయి ఇక్కడ దీనికి? దీంట్లో తిరిగా సిగురు వస్తుంది. ఇది సిగురు వస్తుంది వచ్చి దీంట్లో ఒక 7-8 పూలు వస్తాయి దీనికి. చూడు ఇట్లా వస్తాయి, సైడ్లో చూడు ఇటు వస్తూ ఉంటాయి. చూడు ఇది ఇట చూడాలంటే చూపి అప్ప వస్తూ ఉంటారు. ఓకే నాన్న.